కార్తీక పూర్ణిమ నాడు ప్రతి ఆలయం ముందు జ్వాలా తోరణం, జ్వాలను తోరణంగా కట్టడం, ఉత్సవం జరపడం సాంప్రదాయం. అయితే ఇది ఎలా కడతారు అంటే 2 కర్ర స్తంభములు నిలువుగా పాతి అడ్డంగా మరొక కర్రని కట్టి దానికి గడ్డి చుట్టి నెయ్యి వేసి నిప్పు పెడతారు. ఆలయంలో ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరుల ఉత్సవమూర్తులతో పాటు తోరణం మధ్యలో నడుస్తారు. జ్వాలా తోరణంలో పాల్గొంటే మనందరికీ ఏం వస్తుంది అంటే యమబాధలు పోవటమే కాదు, ఆయుష్ పెరుగుతుందని, ఆరోగ్యం బాగుంటుందని, అగ్ని బాధలు ఉండవని, పునర్జన్మ ఉండదని, ఇప్పటి వరకు చేసిన పాపాలు తొలగి మన యొక్క ఈప్సితాలన్నీ కూడా నెరవేరుతాయని శాస్త్రం. ఎన్నో జన్మల పుణ్యం సంస్కారం ఉంటే గాని పవిత్రమైన కార్తీక పూర్ణిమను సద్వినియోగం చేసుకోవాలని ఆలోచన రాదు. దానం చేయటం, పరమేశ్వర దర్శనం చేయటం, ప్రదక్షిణలు చేయటం, నదీ స్నానం లేదా పురాణం వినటం వంటివి ఏవో ఒకటి తప్పక చెయ్యాలి. గుర్తుపెట్టుకోండి, ఈ చెప్పిన వాటిల్లో ఏ ఒక్కటి చేసినా సాక్షాత్తు పరమేశ్వరుడికి మనం చేసినట్టే ఈ కార్తీక పౌర్ణమి నాడు.